శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. తెలిసి తెలియక చేస్తున్నప్పుడు క్షమించు తండ్రి. ఇక్కడ నిలబడి నాకు చెప్పడానికి పాఠం బాగా మంచి రీతిగా వచ్చి వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు చెప్పబోయే పాఠం పేరండి 40 దినాలు ఉపవాసం అని అంటారు. యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం చేస్తారు కండి. అసలు ఎందుకు చేశారు ఆయన? 40 రోజులే చేయాల్సిన పని ఏంటి? దానిలోని ఆంతర్యం. చాలా మంది ఇప్పుడు క్రైస్తవులు ఏంటండి, క్రిస్మస్కి ముందు చేస్తారేంటి 40 రోజులు ఉపవాసం ఉన్నాం అంటారు. ఎందుకుంటారో తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు చేశారు కదండి 40 రోజులు. ఆయన చేసినప్పుడు మరి మేము చేయకూడదా అంటారు. యేసుక్రీస్తు వారు చేసిన అన్ని వీళ్ళు చేస్తున్నారా? చేయలేరు. కానీ అసలు ఆయన ఎలా చేశారు ఉపవాసం? అసలు వీళ్ళు ఎలా చేస్తున్నారు ఉపవాసం? ఏదో ఉపవాసం చేస్తున్నారంటే ఆ రోజు అప్పుడు రాగానే ఉదయాన్నే లేస్తారు, తలస్నానాలు చేసేసి ఉపవాసం ఉంటున్నాం అంటారు. ఏదో చర్చికి వెళ్ళి కాసేపు గడిపేస్తారు, మళ్ళీ వచ్చారు. అసలు ఉపవాసం అంటే ఏంటి? ఆయన ఎలా చేశారు? ఎందుకు చేశారు? అసలు ఎక్కడ చేశారో ఆయన్ని చూద్దామండి. ఏం చేస్తారండి వీళ్ళు ఉపవాసం అంటే? అసలు ఎక్కడున్నారు ఆయన ఉపవాసంలో అంటే? ఊళ్ళో ఏమీ లేరు. ఆ చర్చిలో కూర్చుని చక్కగా మనలాగా ఫ్యాన్ల మధ్య ఏమీ కూర్చోలేదు. అసలు ఎలా ఉన్నారో అసలు ఆయన చేసిన ఉపవాసం చూస్తే అసలు ఉపవాసం అంటే అమ్మ ఉపవాసం అంటారు. ఇక దాని మాట ఎత్తారు ఉపవాసం అని. అలా చేశారు ఆయన. కానీ ఇప్పుడున్న క్రైస్తవులు ఎలా చేస్తున్నారండి ఉపవాసం అంటే? ఏదో పొద్దున్న లేచి ఫస్ట్ తినేస్తారు, తినేసేసి మళ్ళీ రాత్రి ఉదయం పగలంతా ఉండాలి కదా, ఉపవాసం చేయాలి, అమ్మో ఉండలేము నీరసం వచ్చేస్తుంది అని ఏం చేస్తారు? తినేస్తారు, సరిపడా ఫుల్గా తినేస్తారు. తినేసేసి అప్పుడు ఎలా ఉంటారు? అరే పగలంతా ఉంటారు. మళ్ళీ తర్వాత ఏమంటారు? మళ్ళీ తినేస్తారు నైట్కి. అది ఉపవాసం అవుద్దండి. అప్పుడు నువ్వు ఉపవాసం ఉన్న లెక్క ఎలా అవుద్ది? తినడానికి అరగడానికి సమయం ఇచ్చినట్లు అవిద్ది. అప్పుడు ఇంకేంటి? బాగా ఆకలి వేయడానికి నువ్వు సమయం ఇచ్చినట్లు అవిద్ది, కానీ ఉపవాసం అవ్వదు కదా. గ్యాప్ ఇస్తే ఏమవుద్ది మనకి? అది తిన్నది అరిగిపోయి ఇంకా బాగా ఎక్కువ ఆకలేసిద్ది. అవునా కదా? ఎప్పుడైనా కానీ మనకేంటండి వెంటనే తినేస్తే ఆకలేసిద్దా? ఇప్పుడు మొన్నటి వరకు వేసవకాలం మంచినీళ్ళు ఎక్కువగా తాగేసేవాడు, ఆకలి అనిపించేదా? ఇప్పుడు ఏ కాలం? వర్షాకాలం. ఇప్పుడు మంచినీళ్ళు తాగు. ఎప్పుడు ఏదో ఒకటి వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తా ఉంటది. ఏం చేస్తాం? పొయ్యి ఖాళీ ఉండదు. చేసేవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే అసలు పొయ్యి, మగవాళ్ళు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి వేడివేడిగా అంటారు. అంటే ఏంటి? ఎక్కువగా తినడానికి ఇష్టపడతాం. అంటే మనం ఎక్కువగా టైం ఇచ్చామనుకోండి త్వరగా అరిగిపోయి అప్పుడు ఏమవుద్ది? ఆకలి బాగా పుట్టిద్ది మనకి. దానివల్ల రోజు తినేదానికన్నా ఇంకా ఎక్కువగా తింటాం. అప్పుడు అది ఉపవాసం అవ్విద్దా? ఉపవాసం అవ్వదుగా. ఫుల్గా కడుపుకు పెట్టేసి చక్కగా నిద్రపోతారు. మెలకుగా ఉండరు కదా. కడుపు నిండా తింటే చక్కగా నిద్రపోతాం. కానీ అసలు యేసుక్రీస్తు వారు ఎలా చేశారు ఉపవాసం అనేది? అడవిలో ఉన్నారు ఆయన. అసలు అడవి అంటే ఎలా ఉంటదండి? అరణ్యంలో. ఆయన ఉపవాసానికి కావాలని వెళ్ళారా లేకపోతే ఏదో సరదాకి వెళ్ళారండి? అరణ్యంలోకి శోధింపబడడానికి వెళ్ళారండి. అపవాది చేత శోధింపబడడానికి. అంటే ఆయన వెళ్ళలేదు. ఎందుకు? దేవుడు ఏర్పాటు చేశాడు. అలా శోధింపబడాలని దేవుడే ముందుగా ఆయనకి ఏర్పాటు చేసి అపవాదిని పంపించాడు శోధించడానికి. మరి సాతాను వస్తుంది కానీ ఇప్పుడు సాతాను ఎప్పుడు వచ్చిందండి మన దగ్గరికి? ఎప్పుడైనా కానీ ఇలా నలుగురిలో కూర్చున్నప్పుడు చక్కగా దేవుడి మాటలు చెప్పేటప్పుడు వస్తుందా? ఎప్పుడైనా కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడే వస్తుందండి ఎక్కువగా. చాలా గుర్తుపెట్టుకోవాలి. మనం ఒంటరిగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనకి ఆలోచనలు పుట్టిస్తుంది. ఏం చేసిద్ది? చక్కగా ఒక్కదాని ఉన్నావుగా, తినేసాగా పడుకో, చాలే ఇప్పుడు దాకా పనిచేసావుగా పడుకో అంటది. లేకపోతే ఏం చెప్పిద్దండి? ఇంకా కాసేపు ఫోన్ చూడు. ఇప్పుడు ఫోన్ ఉంది కాబట్టి అండి అందరికీ ఫోన్లు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? టచ్ ఫోన్లు అందరికీ ఉన్నాయి. కాసేపు ఫోన్ చూస్తూ అంటాం. ఇంకా ఏం చేసిద్దండి? టీవీ చెప్పిద్ది. ఇలా ఒక్కొక్కటి విధంగా ఏదో రకంగా ఒంటరిగా ఉన్నప్పుడే మనకి ఎక్కువగా సాతానుతో శోధింపబడతాము. కానీ ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన్ని వదిలిందండి? మరి ఆయన్ని వదలలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు వదిలిద్దా? అందరితో ఉన్నప్పుడు అంటే వదిలేసిద్ది, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అసలు వదలదు. వచ్చింది ఆయన దగ్గరికి వచ్చింది. కానీ ఆయన ఎలా ఉన్నారు? దేవుని చేత నింపబడి ఉన్నారు, పరిశుద్ధాత్మ చేత చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అసలు యేసుక్రీస్తు వారు ఎక్కడ పాపం చేయడానికి అసలు అవకాశమే ఇవ్వరు.
శోధింపబడ సాతాను చేత శోధింపబడాలి. కానీ అదే ఎందుకని దేవుడే ఏర్పాటు చేసాడు, అలా సాతాను చేత శోధింపబడాలి అని దేవుడే ఏర్పాటు చేసాడు. అలాగా అరణ్యం అంటే మామూలుగా ఉంటదండి? ఎలా ఉంటది? అడవుల్లో అసలే క్రూర మృగాలు ఉంటాయి. చీకటి, రాత్రి అయితే చీకటి, పగలైతే వెలుతురు ఉంటది. కానీ వర్షం రావచ్చు, ఎండ వేయచ్చు. ఎలా ఉంటది ఏ టైంలో తెలియదు, వర్షాకాలం. అలాగే ఇంకేంటి, పాములు ఎలా ఉంటాయండి? అసలే భయంకరమైన పాములు అంటే మొన్న 4 రోజుల క్రితం మా ఇంటికి చిన్న పాము వచ్చిందండి. చిన్న పాము ఎంతే ఉంటదేమో, నాకే కనపడింది. నాకు ఆ అనుమానంతో మళ్ళీ తెల్లారి మా హరిని చూడమన్నా, మళ్ళీ అక్కడ లేదు. కానీ చిన్న పాముకి అంత భయపడతాము, మరి అరణ్యంలో అంత పెద్ద పాముల మధ్య ఎలాంటి పాములు ఉంటాయండి? క్రూరమైన పాములు. ఆయన ఒంటరిగా ఉన్నారు. అసలు ఎంత గొప్పవాడండి! మరి అడవిలో ఎంత క్రూరమైన మృగాలు ఉంటాయో, అసలు పులులు, సింహాలు, వాటి మధ్య ఒంటరిగా గడిపారు. సరైన తిండి లేదు. బట్టలు మనలాగా ఏమన్నా ఎక్కడికి వెళ్తుంటే లగేజ్ పట్టుకుని ఏమన్నా వెళ్ళారండి? మనం ఎక్కడికన్నా ఒక పూట వెళ్ళాలంటే చేతిలో సంచి ఉంటుంది, సంచి పట్టుకుని అసలు పిల్లలు ఉంటే చెప్పే పని లేదు, బ్యాగ్ ఖాళీ ఉండదు. పిల్లలు ఉంటే ఆ బ్యాగ్ నిండా బట్టలే. వాళ్ళు ఒక రోజుకి అయినా కానీ బట్టలు పట్టుకెళ్ళాల్సిందే. కానీ ఆయన అలా వెళ్ళారండి? అసలు ఏమీ లేదు. కాలినడకన, చెప్పులు కూడా లేకుండా కాలినడకతో, బట్టలు ఏమీ లేకుండా వెళ్ళారండి 40 రోజులు అరణ్యంలో ఉపవాసం చేయడానికి. అది కనుక చూస్తే అసలు ఎలా ఉంది ఇదంతా అంటే, లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, యేసు ఎలా ఉన్నారంటండి? ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి, అప్పుడేనండి యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. చాలండి. ఏంటండి ఇక్కడ? అపవాది చేత శోధింపబడడానికి 40 రోజులు అరణ్య మార్గంలో వెళ్ళారు, కావాలని దేవుడు చెప్పిన దాని ప్రకారం చేయడానికి. అక్కడ విపరీతమైన శోధన. అపవాది ఏమన్నా మామూలుగా ఖాళీగా ఉంచాడండి? ఎంతగా శోధించాడు, ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా శోధిస్తూనే ఉన్నాడు. అసలు తన పని ఏంటండి? శోధించడమే. యేసుక్రీస్తు వారిని ఎలాగైనా కానీ పాపంలోకి నెట్టి అప్పుడు తను జయించాలని అనుకున్నాడు. కానీ ఆయన ఏం చేశారండి? యేసుక్రీస్తు వారు పాపాన్ని జయించగలిగారు. ఎటువంటి పాపంలో చిక్కుకోలేదు కాబట్టి ఆయన ఏమయ్యారండి? హీరో అయ్యారు ఆయన. అంతేకండి. యేసుక్రీస్తు వారు అంటే ఎవరు మరి? ఇప్పుడు అందరిని ఎవరెవరినో హీరోలుగా, రియల్ హీరో మేము బాగా ఆదర్శంగా తీసుకునే హీరోలు అనుకుంటున్నారు. కానీ అసలు మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన హీరో ఎవరు? యేసుక్రీస్తు వారు. అలా ఆయన ఏ పాపం చేయలేదు కాబట్టే హీరో అయ్యారు. కానీ మనం పాపం చేసాం కాబట్టి ఏమైపోయాం? జీరోగా అయిపోయాం. మనం పాపం చేయబట్టి జీరోగా అయిపోయాం. అదే మనం కూడా ఆయనలాగా పాపం చేయకుండా ఉంటే హీరోలాగా మిగులుతాం. ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు వారు కదండి, దేవుడే అంటున్నారు కదా, ఆయన మరి తినొచ్చు కదా, ఆయన తెచ్చుకోలేడా అని అనుకోవచ్చు. కానీ ఆయన ఎలా ఉన్నాడు? మనలాగా కావాలని మానవ రూపం ఎత్తి మనలాగా బ్రతికి, అంటే మనుషులు కూడా పాపం ఇలా మానవ శరీరం ధరించినా కూడా పాపం చేయకుండా ఉండగలరు అని చూపించడానికి ఆయన కావాలని అలా ఉన్నారు. కానీ ఆయన కావాలనుకుంటే తినగలరు కదా, తినగలరు, ఏదైనా సకల భోగాలు అనుభవించగలరు. కానీ వద్దు అని కిందకి మన కోసం వచ్చారు. వచ్చి మానవ దేహం ఎత్తి ఆయన ఉపవాసం చేశారు. అప్పుడు అలా చేశారు అండి. మరి ఉపవాసాలు చేస్తారు చాలా మంది. ఏం చేస్తారు? కొందరైతే మార్నింగ్ టిఫిన్ అంటారు, లేదా మధ్యాహ్నం భోజనం చేసేసి నైట్ టైం ఉంటామంటారు. వాళ్ళు కొన్ని ఏమన్నా తినకుండా ఉంటారు. అప్పుడైనా పళ్ళ రసాలు తాగుతారండి. పళ్ళ రసం తాగుతారు, లేదా పాలు అంటారు, లేకపోతే టిఫిన్ చేస్తారు, లైట్గా అల్పాహారం అంటారు. అలా ఏదో ఒకటి చేస్తారు. అంటే ఏంటండి? ఒక పూట తిని పొద్దున్న మార్నింగ్ తింటున్నావు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నావు, సాయంత్రానికి ఉండలేకపోతున్నావు. అంటే ఇంత వీక్గా ఉంది ఉపవాసం చేస్తున్నావు. మరి దీన్నే నువ్వు ఇంకా ఏమంటావు? మళ్ళీ ఏంటంటే మాలో ఉన్నాడు ఉపవాసం అండి, నీరసం వచ్చేసింది అంటారు. ఎందుకంటే అంత నీరసం వచ్చేటట్టు నువ్వు చేయకపోతేనే చేయమన్నాడు దేవుడు నిన్ను ఎలా అసలు ఉపవాసం చేయమని చెప్పాడు?
ఎవరికన్నా చెప్పమన్నాడు అసలు ఉపవాసం చేస్తున్నాడు, నీకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు, కనీసం ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకూడదు నువ్వు ఉపవాసం చేస్తున్నావు. నువ్వు చెప్తేనే కానీ ఇంట్లో వాళ్ళకి నువ్వు తిన్నావా లేదంటే తిన్నానంటే ఓహో నిజంగానే తిన్నా అనుకోవాలి. అలా చేయమన్నాడు దేవుడు. అలా ఉండాలి మనం, అలా కనిపించాలి ఉపవాసం చేస్తున్నాం అంటే. అంతేగాని అందరికీ ఉపవాసం చేస్తున్నామని తెలియాలండి, తెలియక్కర్లా. దేవుడు ఎవ్వరికీ తెలియక్కర్లా, నాకు తెలిస్తే చాలు అన్నాడు దేవుడు. దేవునికి ఒక్కరికి తెలిస్తే చాలు, ఇంకెవ్వరికీ చెప్పక్కర్లేదు నువ్వు ఉపవాసం చేస్తున్నావని అని అలా చేయమన్నాడు మనల్ని. కానీ ఎలా చేస్తారు, వేషాలు వేసుకుని ఉపవాసం. ఇదేంటండి వేషం వేసుకోవడమే కదా అందరికి. ఇలా నీరసంగా పెట్టుకుని మొహం అదోలాగా పెట్టుకుంటే ఏంటి, అందరికీ చెప్తున్నట్టే కదా నువ్వు. అలా చెప్పమని అలా చెప్పడం మరి మనకి ఏమన్నా గొప్ప అండి? అలా చెప్పుకోవడం సిగ్గుపడడమే కదా. సిగ్గుపడేలాగా అంటే మనం చేసే దాని వల్ల ఏమవుతుంది, దేవుణ్ణి కించపరుస్తున్నాం. అలా చేయకూడదు కదా. ఇప్పుడు ఏమంటారు అన్నిలు, ఏమంటారు వీళ్ళు ఉపవాసాలు అంట, అంత సత్యదత్తి చేయకపోతేనే ఎందుకు చేయడు, ఎందుకు మళ్ళీ ఎడగు దేవుడు అంటారు. అంటారా అనరా? దానివల్ల దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం, తగ్గించేస్తున్నాం, అవమానించేస్తున్నాం. కానీ మనం ఉపవాసం, ఇప్పుడు అన్యులు ఉన్నారండి, వాళ్ళు ఉపవాసం అని చేస్తారు. వాళ్ళేంటి, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళకి మనకి తేడా కనపడాలి కదా. మనం చేస్తున్నామంటే తేడా ఉండాలి కదా మనం ఉపవాసం చేసేటప్పుడు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. మనం నిజమైన దేవుడిని నమ్ముకున్నప్పుడు మనం ఎంత తేడాగా కనపడాలి వాళ్ళకి. ఉపవాసం చేస్తున్నామంటే వాళ్ళలాగా ఉండకూడదు కదా. ఒక పూట తినకపోతేనే ఏదో అయిపోయినట్టు ఉండకూడదు కదా. తినకపోతే ఏమవుద్ది, ఏమీ కాదు. ఒక పూట తినకపోతే ఏమో నవ్విద్దా, ఒక రోజు తినకపోతే ఏమీ కాదు. పోనీ లేదు నీకు బీపీ షుగర్ ఉంది అనుకోండి, ఎన్ని రోజులు ఉండగలరు తినకుండా? 40 రోజులు ఉండగలరు? అసలు ఇది సామాన్యమేనా? అసలు సాధ్యమేనా? మీకు అంత ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంటే ఒక నాకు తెలిసి 2 రోజులు కదండి. లేదు బీపీ షుగర్ ఉంటే ఒక పూట కూడా పనికిరావు. ఇక ఏమైంది, బీపీ పెరిగిపోయింది అంటారు, షుగర్ డౌన్ ఏదో అయిపోయింది అంటారు, పడిపోతాడు అమ్మని. అంతే కదండి, పడిపోవా? షుగరు అంతా మామూలుగా ఉంటే బాగానే ఉంటుంది, లేకపోతే షుగర్ ఏమవుద్ది, డౌన్ అయిపోయిందని పడిపోతారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, తప్పు కదా. అలా చేయకూడదు కదా. మనం అన్నీ చేయగలం, ఎవరికి చెప్పకుండా చేయగలిగితే ఓకే, లేదా అలా చేయలేనప్పుడు చేయకూడదు. అలా చేయడం వల్ల తప్పది. కానీ పౌలు గారు ఏం చేస్తున్నారు, పౌలు గారు ఏం చెప్పారని మనకి, ఏదైనా కానీ మీరు పైనే, అసలు బైబిల్లో ఏం చూస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, దేవుడు ఏం చెప్పాడు, ఏదైనా చూస్తే పైనే చూస్తున్నారు కానీ లోతుగా ఆలోచించట్లేదని చెప్తున్నాడు. మరి అంతే కదా, దేవుడు ఏం చెప్పాడు మనకి, మనం ఏం చేస్తున్నాం, పైన మాత్రమే చూసి వీళ్ళు చెప్పారు కదా అని పైన చూసి చెప్పేస్తున్నాం. కానీ అలా చెప్పలేదు దేవుడు. ఏది చెప్పినా కానీ లోతుగా పరమార్థంగా, శిష్యులు చెప్పారు యేసుక్రీస్తు వారు, ఏం చెప్పినా కానీ పైన చెప్పారా, పరమార్థంతో చెప్పారు. ఏదో ఏ విషయం చెప్పినా, ఏ ఒక్క మాట చెప్పినా కానీ ఎంతో పరమార్థంతో చెప్పారు. కానీ ఆయన ఉన్నప్పుడు అర్థం చేసుకోలేకపోయారు శిష్యులు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అర్థం చేసుకుని తిరిగి ఆయన కోసమే వాళ్ళు అలా ఉండి చక్కగా పరలోకం చేరేలాగా బ్రతికారు. వాళ్ళు చేశారండి, ఎన్నో ఉపవాసాలు చేశారు. వాళ్ళు ఎలా చేశారు ఉపవాసాలు, కనపడకుండా వాక్యం ప్రకటిస్తూ అలా చేశారు. అంతేగాని ఉపవాసాలు చేసామని మేము ఎవరికన్నా చెప్తూ నీరసంగా ఉంటాం అలా చేశారండి, చేయలేదు. కాసేపు కనుక నువ్వు ఏమవుతుంది, ఇప్పుడు జనం ఎలా ఉంటున్నారు, సరే కూర్చుంటారు, ఏంటి ఉపవాసం అంటే చర్చిలో ఆ రోజు కూర్చుంటారు, ఏం తినకుండా ఉంటారు. టైం ఎప్పటికి అవుద్ది, 3 పెట్టుకుంటారు, 4 పెట్టుకుంటారు, అప్పటికి అయిపోద్ది. ఉంటారు, కాసేపు కూర్చో మనం ముచ్చట్లు ఆడుకుందాము, తర్వాత తిందిగలంటే అగా నువ్వు లేదు, నువ్వు ముచ్చట్లు లేదు, ఇప్పుడు ముచ్చట్లు అంటావని ఏం చేస్తారు, రన్ను. ఇక మామూలుగా ఇంటికి నడక కూడా నడగరు, పరుగు రన్ను. ఎక్కడికి, ముందు వెళ్ళిపోవాలి హోమ్. అప్పుడు ఆమె చెప్పి వెళ్ళిపోతారు ఇంటికి, పరుగు. ఇక ఉండరు, ఇక్కడ కాసేపు కూర్చో, ఏమైందిలే ఒక పూటకి అంటే అమ్మో పొద్దున్నుండి ఉన్నాను ఇంకా ఉండమంటావా అని వెళ్ళిపోతారు. అంటే కాసేపు తినపోతే నీకు పెదాలు తడారిపోతాయి, ఒంట్లో ఏదో అయిపోతున్నట్టు సిగ్నల్ వచ్చింది. దానికే నువ్వు అంత ఇదైపోతుండే. ఆయన చేశారు కాబట్టి నేను చెయ్యాలని ఆయనతో పోల్చుకోగలవా? ఆయన ఎక్కడా, నువ్వెక్కడా? అసలు ఆయనకి ఏ పాటికైనా సరిపోగలవా? ఏ పాటిగా సరిపోలేము. ఆయనతో పోల్చుకుంటే మనం ఆయనకి ఎందుకు అసలు సరిపోము. ఆయన ఎలా చేశారు, అరణ్యంలో తిండి లేదు, నీళ్లు లేవు,
పెదాలు తడారిపోయినాయి, ఒంట్లో అసలు ఎక్కడ ఓయి కోసాను కూడా ఆహారం అనేది లేదు. పొట్ట ఎలా అయిపోద్దండి లోతుకి, అసలు పైకి ఉంటుందా పొట్ట, పేగులు అంటుకుపోతాయి. 2 రోజులు తినకపోతేనే పేగులు అంటుకుపోతాయి. అలాంటిది 40 రోజులు తినకుండా ఉన్నారంటే ఎలా ఉంటారండి ఆయన? ఏమైనా అందంగా మొహం అందంగా ఉంటుందా? ఏమైనా ఆహారం తీసుకోకపోతే అందం ఉండదు మొహం. కానీ అంత దానిలో కూడా ఆయన ఎలా నిలిచారు? పాపం చేయకుండా నిలిచారు, అంత నీరసంలో కూడా. అప్పుడు అలా ఉన్నారని అప్పుడు కూడా ఏం వదిలేసిందా? అప్పుడే పట్టుకుంటది. సాతాన్ ఏం చేసిద్దండి, ఇప్పుడు దొరికింది కరెక్ట్ టైం, ఇన్ని రోజులు అంటే ఎలాగోలా నెట్టుకొచ్చేసావు, ఇప్పుడు దొరికిందని ఏం చేసిద్ది సాతాను? అప్పుడే పట్టుకుంటది. ఏం చేసిద్దని చూస్తే కనుక లూకాసు అదే అధ్యాయం దానికి ఎందుకు చదవండి. 40 రోజులు 4వ అధ్యాయం 2వ వచనం. అపవాది చేత శోధింపబడెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. ఏంటంటే ఏమీయూ తినలేదంటే అసలు ఏమి, కనీసం మంచి నీళ్ళు కూడా. ఏంటి ఉపవాసాలు అంటారు, ఎలా ఉంటారు? పళ్ళ రసాలు తాగుతారు, కనీసం మంచినీళ్ళు అన్నా తాగమ్మా, కటిక ఉపవాసం పనికిరాదంటారు. ఏమంటారండి? కటిక ఉపవాసం పనికిరాదంటారు. కానీ అసలు అక్కడ ఆయన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఏమీయూ తినలేదు. అసలు ఏమి ఆయన కడుపులోకి ఇంత కూడా ఏమీ వెళ్ళనివ్వలేదు. చేశారండి, అలా చేశారు. అవి తీరిన తరువాత అప్పుడు ఆయనకి ఆకలి కొనగా అపవాది ఏం చెప్తుందండి? నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని చాలండి, ఆయనతో చెప్పాను. ఏమంటుందండి? నువ్వు దేవుడి కుమారుడు అంటున్నావు కదా, దేవుని కుమారుడు అయితే ఈ రాతిని రొట్టె అగినట్లు చెప్పు, ఏమి చెయ్యొద్దు, నువ్వు తినొద్దు, ముందు ఈ రాయి రొట్టె అయినట్లు చెప్పు అన్నాడు. అంటే అలా చెప్తే ఏమవుద్దండి? దేవుడు గెలుస్తాడా? యేసుక్రీస్తు వారు గెలుస్తారా? అపవాది గెలిసిద్దా? ఏంటండి ఇక్కడ ఏం చేస్తుంది అపవాది? రెచ్చగొడుతుంది. ఇప్పుడు కొందరు ఉంటారండి, గొడవడేటప్పుడు ఏం చేస్తారు? మామూలుగా ఇక లొంగట్లేదని, నువ్వే కనుక నీ తండ్రి కొడుకు అయితే అంటారు. ఏమంటారండి? నువ్వే నీ తండ్రి కొడుకు అయితే అంటారు. అప్పుడు ఏంటండి, ఇంకా నన్ను అంత మాట అంటావా, రా చూసుకుందాం అంటారు. ఇక అప్పుడు ఏంటండి, ఎవరు గెలిచినట్టు? వాడు గెలిచినట్ట, ఈయన గెలిచినట్ట? అపవాదే గెలిచినట్టు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు. ఏమని చెప్తున్నారండి యేసుక్రీస్తు వారు? రొట్టె వలన మాత్రమే జీవించడు అని తర్వాత అండి. అప్పుడు మళ్ళీ తర్వాత వదిలేసిందండి, ఇంతటితో వదల. తర్వాత ఏం చేసిందండి? ఆయన్ని తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలోనండి, మొత్తం ప్రపంచాన్ని మొత్తం ఒక్క నిమిషంలో ఆయనకి చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమను నీకిత్తును. ముందే దేవుడేం చెప్పాడండి? అప్పగించేశాడు దానికి. అది నేను ఎవరికి ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగును అని చెప్పాను. ఏమని చెప్తున్నాను? నువ్వు గనక నా కాళ్ళకు మొక్కితే ఇదంతా ఇక నీదే అని చెప్తుంది. కానీ యేసుక్రీస్తు వారికి ఏం తెలుసండి? నువ్వు మొక్కకపోతేనే ఆయన వశం అవ్విద్ది. ఇది తెలుసు కదండి ఆయనకి. మొక్కితే ఆయన వశం అవ్విద్దా? అవ్వదుగా. ఆయన అప్పుడు ఏంటంటూ అపవాది మాటని దేవుణ్ణి ఓడించేసినాడు. తండ్రిని ఓడిస్తాడు ఆయన? ఓడించడు కదా. ఆయనకి తెలుసు కాబట్టి ఏం చెప్తాడు అప్పుడు ఆయన? నీ దేవుడైనా ప్రభువునకు మొక్కి ఏం చెప్తున్నాడు? ఆయనను మాత్రమే, దేవుని మాత్రమే సేవింపవలనని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏంటండి, ఏదైనా కానీ మనము దేవునికి లోబడాలి కానీ అపవాదికి లోబడకూడదు. అపవాది చెప్పిద్దండి ఏదో రకంగా మనల్ని లొంగ తీసుకోవాలని చూసిద్ది. కానీ మనం అలా లొంగకుండా ఉపవాసాలు అంటది, ఇంకా వేరే చాలా రకాలుగా లొంగ తీసుకోవాలని చూసిద్ది. కానీ అలా లొంగకుండా మనం దేవుడికి చెప్పినట్టు వినాలి. మనం మీకు గుర్తుందండి, ఇదివరకు చిరంజీవి సినిమా వచ్చిందండి, గుర్తుందా? సైకిల్ తొక్కుతూ ఉపవాసం చేస్తున్నాడని 40 రోజులు సినిమా వచ్చింది.
దాంట్లో చిరంజీవి సైకిల్ తొక్కుతాడండి డబ్బుల కోసం, 10,000 కోసం సైకిల్ తొక్కుతా ఉంటాడు. పక్కన పళ్ళరసాలు అందిస్తా ఉంటారు ఉపవాసం చేసాడని. అది ఉపవాసం అవుద్దండి. కానీ ఆయన మగ మహారాజుని. అసలైన మగ మహారాజు ఎవరండి? యేసుక్రీస్తు వారు. అసలు వాళ్ళన్నా అదంతా నాటకం. వాళ్ళు ఎందుకు చేశారు? డబ్బుల కోసం. వాళ్ళ డబ్బులు వస్తాయని వాళ్ళు అలా యాక్టింగ్ చేసి వాళ్ళ డబ్బులు సంపాదించుకుంటున్నారు. కానీ ఈయన ఎవరి కోసం చేశారండి? మన కోసం, ప్రతి పాపిని రక్షించాలని మన కోసం అలా అపవాది చేత శోధింపబడారు. యోబు గారు కూడా అంతే కదండి. యోబు గారు శోధింపబడ్డారా? శోధింపబడలేదా? శోధింపబడ్డారు. భార్య అప్పుడు ఏముంది? ఎందుకు ఇలాగా యథార్థం వీడి చనిపో అంది. అంటే అక్కడ దుష్టుడు ఎవరిలాగా వచ్చాడు? అతని భార్య లాగానే. దావీదు గారు శోధింపబడ్డారా? గొల్యాతు చేత, గొల్యాతు లాగా. దావీదు గారండి గొల్యాతుని చంపుతాడు కదండి. ఏమంటాడు గొల్యాతు? దేవుణ్ణి తిట్టేనే కదా కోపం వచ్చింది దావీదు గారికి. కోపం వచ్చి అప్పుడు కొడతాడు దావీదు గారు. అంటే అతనిలోకి దేవుడు గొల్యాతులోకి ఎలా దుష్టుడు అలా వచ్చాడు గొల్యాతు రూపంలో దావీదు గారికి. అంటే ఏంటి? ఏదో రకంగా ఏదో రూపైన మనకి ప్రతినిత్యము ఎప్పుడు చూసినా ఏదోలాగా శోధించాలని వస్తాడు. అసలు పేరే వాడి పేరేంటి? శోధకుడు. ఏదో రకంగా శోధించాలి, దేవుని పనిలో ఉన్న వాళ్ళని ఎలా శోధించాలి అని శోధిస్తూనే ఉంటాడు. అందుకే పేరేంటి? శోధకుడు. ఆ శోధన నుండి మనల్ని మనం విడిపించుకుంటూ దేవునికి దగ్గరగా ఉండాలి. శోధిస్తూనే ఉంటాడు కాబట్టి శోధకుడు అయ్యాడు. అలాగే అంటే మనం యేసుక్రీస్తు వారు చెప్పిన బాటలో నడవాలి కానీ శోధకుడికి లొంగిపోకూడదు. ఇప్పుడు మనం దేవుని పనిలో ఉన్నాం అనుకో, ఏదో రకంగా ఆటంకపరుస్తూ శోధిస్తూనే ఉంటాడు. అలా శోధనలో మనం ఉండకుండా పడకుండా పరలోకంలోకి చేరుకోవాలి. అర్థమైందండి పాట? ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఇప్పుడు వరకు చెప్పిన పాఠం అర్థమైంది అనుకుంటున్నాం తండ్రి. అందరి మనసుల్లో వారికి నిలబడి ఈ వాక్యం పనిచేయాలని అనుకుంటున్నాం తండ్రి. నాకు కూడా ఇంకా జ్ఞానం దయచేయమని, ప్రతి ఒక్కరు జ్ఞానం దయచేసి మీ ఉన్న నిత్య రాజ్యాన్ని చేరువయ్యే భాగ్యం దయచేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి.